నమస్తే ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. అందరు ఎట్లరు మంచిగా నేనైతే బిందాస్గున్నా సేఫ్ ఉన్నా. నిజామాబాద్ ఫుడ్ సిరీస్ చేద్దాం అంటే మా దోస్తుడు ఖతర్నాక్ ప్లేస్ నాకు సజెస్ట్ చేసిండు. ఏడున్నదంటే అది కుర్నపల్లి విలేజ్, ఎడపల్లి మండలం, నిజామాబాద్ డిస్టిక్. అల్లిసాగర్ అనేది ఒక మంచి లొకేషన్ ఉన్నది. అంటే మంచిగా వీకెండ్ జర బయటకు వచ్చి మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఖతర్నాక్ ప్లేస్ అల్లిసాగర్. అల్లిసాగర్ నుంచి కొంచెం ముందరికి వస్తే కుర్నపల్లి అనే విలేజ్ ఉంటుంది. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ముంగల్నే పరశురామ్ గౌడ్ అనే దాబా ఉన్నది. కిరాక్ చికెన్ ఉంటుంది. ఇక్కడ నిజామాబాద్ అన్నమంటే ప్రతి ఒక్కరికి ఇట్లా చెప్పేసే పేరు ఏంటంటే అంకాపూర్ చికెన్. ఆ అంకాపూర్ చికెన్కి సమానంగా దాన్ని మించిపోయే టేస్ట్లో చేసేది పరశురామ్ గౌడ్ దావాలా. ఒక రోజుకి 80 నుంచి 100 కిలోల పైన చికెన్ అమ్ముడు పోతుంది. అంటే ఎంత క్రేజ్ ఉంది, అది ఎంత ముద్దు ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకొని నడుగురి లోపలికి పోయి ఆయనతో మాట్లాడి కుర్నపల్లి విలేజ్లో ఆ చికెన్ ఎట్లుంటుందో ఏందో మంచిగా గట్టిగా మధ్యాహ్నం అయింది, మస్తు ఆకలి అవుతుంది. లోపలికి పోయి ఆయనతో మాట్లాడి తొందరగా తినేద్దాం. అసలు ఆ చికెన్ యొక్క స్పెషాలిటీ ఏంది, ఏమేమి వేసేస్తారో అది కూడా మీకు చూపిస్తా. వచ్చేది అన్న. నమస్తే. 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 మీ పేరన్నా? పరశురామ్ గౌడ్ అన్న. కుర్నపల్లి చికెన్ అంటే మస్తు అనిపిస్తుంది. ఏడికి పోయినా కూడా మస్తు అని చెప్తారు. మా దోస్తులు కూడా ఇక్కడ పక్కా చేయాలని చెప్పి తీసుకొచ్చారు. అంత స్పెషాలిటీ ఏందన్న? స్పెషాలిటీ ఏం లేదన్న, ఫ్రెష్గా కోళ్ళు కోపిస్తాం, ఫ్రెష్గా అండిస్తాం. మరి అన్ని దొరుకుతాయి. నాటుకోడి తెచ్చుకుంటే నాటుకోడి అండిస్తాం. చేపలు, తలకాయ కాళ్ళు, బోటి అన్ని రకాలుగా సౌలభ్యం ఉంటాయి. బగారా రైస్, చికెన్ బిర్యానీ చేసిస్తాం. ఫ్రెష్గా చికెన్ అండిస్తాం. మరి స్పెషల్ ఏంటంటే ఫ్రెష్గా కోళ్ళు కోసి ఫ్రెష్గా అండిస్తాం అన్నమాట. అప్పుడే కోసి అప్పుడే అండిస్తాం. మరి సిలాగా నడుతుంది అన్నట్టు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కోళ్ళు ఫ్రెష్. అందుకోసం పబ్లిక్ దూర ప్రాంతం నుంచి చాలా మంది వస్తారు. వారికి ఎక్కడెక్కడ నుంచి వస్తారని దాదాపు నాందేడ్, నర్సీనాయకం, బాన్స్వాడ నుంచి, హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ చాలా మంది వచ్చి ఉన్నారు. ఇక్కడ బాగా మన అంకాపూర్ చికెన్ అని వింటాం. దాన్ని కొట్టేసింది అంట. వాళ్ళ అంకాపూర్ అనేది దేశీ, నా దగ్గర ఓన్లీ బైలర్ దొరుకుతుంది. బైలర్ 100% నాటుకోడి ఫ్లేవర్ వస్తుంది. దాంట్లో తేడా రాదు. అది దాని స్పెషాలిటీ పబ్లిక్ వస్తారు. అట్లా మీ వండే మసాలాలు కూడా 1-2 లేవు. వేస్తుంటే ఆ వాసనకి గుప్పు అంటుంది. అందుకే ఇంతమంది. ఒక రోజుకి ఎంతమంది వస్తుంటారు మామూలుగా? వస్తారు దాదాపు 20 విలేజ్ నుంచి వస్తుంటారు డైలీ. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. ఎవరైనా హైదరాబాద్ నుంచి రావాలంటే వచ్చి చేస్తారు కదా. మీ నెంబర్ చెప్పండి. 703-213-5291. ఎట్లా అన్న ప్రైస్ ఎట్లుందన్న? చికెన్ రేటు పేపర్ రేటుని బట్టి దానికి సమానంగా తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఎట్లా రైస్ ఎట్లా చికెన్ ఎట్లా ఇస్తారు? ఒక ఫుల్ చికెన్ ఇస్తాము. ఒక 5-6 రైస్ తినేంత ఒక 600 తీసుకుంటాం. సేమ్ హాఫ్ రేటు హాఫ్ డిష్ అంటే హాఫ్ ఆ రకంగా ఉంటుంది అన్నట్టు. వీడికి రావాలంటే అడ్రస్ ఎట్లా? అడ్రస్ కుర్నపల్లి, మాది ఎడపల్లి మండల్, మధ్యలో బోధన్ అండ్ నిజామాబాద్ మధ్యలో ఉంటుంది మాది. ఎడపల్లి బోధన్ మధ్యలో ఉంటుంది. అలిసార్ పక్క పంట అలిసార్ గార్డెన్ ఉంటుంది, ఫేమస్. ఎన్ని గంటలకు తెరుస్తారు అన్న ఇది? పొద్దున 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, రాత్రి 11 కూడా ఉంటాం ఇక్కడ. 8 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. అప్పటి నుంచి చికెన్ వస్తుంటారు. 8 గంటల నుంచి చికెన్ తింటారు అంటే ఎంత ఫేమస్ ఇది. అవునవును. అచ్చా, ఎప్పుడన్నా హాలిడేస్ ఉంటాయన్నా? హాలిడేస్ ఎప్పుడన్నా సాటర్డే ఏటన్నా బయటకు వెళ్తే అట్లా తప్పితే ఇప్పుడు రెగ్యులర్ ఉంటుంది. అచ్చా, ఎవరైనా హైదరాబాద్ నుంచి వస్తుంటే అన్నగాడికి రారు, ఫోన్ చేసి రారి, జర స్పెషల్ చేసేయండి అన్న. అంటే మీ దగ్గర ఆల్రెడీ మొత్తం స్పెషల్ ఉంటుంది, స్పెషల్ చేసి ఉండదు. ఎవరైనా హైదరాబాద్ నుంచి వస్తుంటే జర, ఎందుకంటే రష్ ఉంటుంది, జర ఫోన్ చేసి చెప్తే అన్న ముందే చేసి పెడతాం. నిజామాబాద్ ఉన్నా కూడా ఫోన్ చేసి కంపల్సరీ ఆర్డర్ అట్లా వచ్చేస్తారు. నర్సీ, నాందగిరి, నాయగాం నుంచి కొండలవాడి, ధర్మబాద్ కానీ ఎడపల్లి చుట్టుపక్కల విలేజ్ ప్రతి వాళ్ళు వస్తుంటారు ఖచ్చితంగా. దూర ప్రాంతం 100 కిలోమీటర్స్ కూడా వస్తారు. నగరికి చికిత్స పడేస్తారు. మీరు వాళ్ళని పలకరించే దాన్ని బట్టే కొంచెం అట్రాక్ట్ అవుతారు జనాలు. మంచిగా చెప్తున్నారు, మంచిగా మాట్లాడుతారు. అవునవును, దానికి కొంచెం అట్రాక్ట్ అవుతారు. ప్లస్ రుచి కూడా బాగుంటుంది కాబట్టి అందరూ వస్తుంటారు. థ్యాంక్ యూ అన్న. ఇట్లే మంచి ఫుడ్ అందరికి అందియాలి. మన ఊరి చికెన్ కూడా ఫేమస్ అయిపోవాలంటే ఓన్లీ మన నిజామాబాద్కి కాదు, తెలంగాణ మొత్తం తెలవాలి, దేశం మొత్తం తెలవాలి. థ్యాంక్ యూ అన్న. కుర్నపల్లి వచ్చినాం, అన్నతో మాట్లాడినాం. నిజామాబాద్లో అంకాపూర్ చికెనే కాదు, దానికి సమానంగా కుర్నపల్లి చికెన్ వచ్చింది. రోజుకి ఒక 80 కిలోల నుంచి క్వింటల్ వరకు పోతుంది. అంటే అర్థం చేసుకోవాలి, చుట్టుపక్కల ఉన్న 20-25 గ్రామాల నుంచి అన్ని ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ తింటారంట. సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చినాము, కుర్నపల్లి చికెన్ చేయించుకున్నాము. ఆయన చేస్తుంటే ఆ మసాలా గుప్పు అంటూనే ఆడ ఉండి చేస్తున్నప్పుడు ఎప్పుడు తింటే బాగుంటారు నాయన అన్నట్టు అనిపించింది.
ఇంట్లో అంటే మనం ఎంతమంది వచ్చినాం దాన్ని బట్టి రైసు దాన్ని బట్టి చికెను వాళ్ళు చెప్తారు, అంటే మీ ఇష్టం అది తీసుకునేది. కానీ ఇంతమందికి ఇంత సరిపోతుందని వాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు కాబట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అట్లా తీసుకుంటే బెటరు. గ్రేవీ మాత్రం ఘోరంగా తిక్కున్నది, నీళ్ళు లేకుండా ఏదో ఇచ్చేయాలి కదా చేసేయాలి కదా అన్నట్టు కాకుండా గట్టి వేసే గ్రేవీ మాత్రం. రైస్ కానీ చికెన్ కానీ ఏది చల్లగా ముచ్చటనే లేదు, ఇట్లా వండితే ఇట్లా అయిపోతుంది, అంత రష్ ఉన్నది. మన కుర్నపల్లి చికెన్ నిజామాబాద్లో ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. పర్ఫెక్ట్ తెలంగాణ చికెన్ అని చెప్పొచ్చు. వా మసాలాలన్నీ జబర్దస్త్ ఉన్నాయి. నేను మసాలాలు వేస్తున్నప్పుడు స్మెల్ వచ్చింది, వా తింటే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. గుట్టికలు మింగిన నేను అది చేస్తుంటే, మేకింగ్ వీడియో చేస్తుంటే అంత బాగున్నది. చికెన్ కూడా కడక్ కడక్ ఎట్లుంది, ముక్క గట్టి అయితే. ఎప్పుడైతే చల్ల నీళ్ళు పోసారనుకో ముక్క మెత్తగా అయిపోతుంది. అదే వేడి నీళ్ళు గరం నీళ్ళు పోసారంటే ముక్క మంచిగా గట్టి ఉంటుంది, నాటుకోడి ముక్క లెక్క ఉంటుంది. నాటుకోడికి ఏమాత్రం తక్కువ లేదు. నిజామాబాద్ అనుడుతోనే అందరికి ఉన్నది ఏంటంటే అంకాపూర్ చికెన్ అంటారు. ఒకసారి కొన్నపల్లి కూడా రారు, వీడికి వస్తే తెలుస్తుంది దీని కథ ఏందనేది. ఇంకోటి ఏంటంటే మేము కర్రీ తీసుకున్నాం సరిపోలేదు, రైస్ ఉంది ఎట్లా అంటుంటే కర్రీ ఒకటే ఫస్ట్ టైం పెట్టిస్తారా, తర్వాత గ్రేవీ ఎంత కావాలని ఇస్తారు. మీరు ఏదో కొద్దిగా దానికి ప్రైస్ అయితే ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే చికెన్ తెచ్చి పెట్టుడు అట్లా కాదు, వీళ్ళకన్నా కోళ్ళు ఉన్నాయి, అప్పుడప్పుడు ఫ్రెష్గా కోస్తారు, ఫ్రెష్గా చేసిస్తారు. ఎప్పుడైతే కూర ఫ్రెష్గా ఉంటుందో దాని టేస్ట్ కూడా అంత మంచిగా ఉంటుంది. ఇంత డిమాండ్ నేనైతే ఏడా చూడలే. పక్కన మీకు క్రౌడ్ అర్థమైపోయింది, ఇట్లా అర్థమవుతుందా సపడ మస్తుగా వస్తుంది, ఎట్లా రుస్తారు అన్నది. అవి ఉండే పద్ధతి కూడా అయినా దాని మీద ఇష్టంతో వండుతున్నాడు కదా, అందుకే అంత ముద్దు అవుతుంది. నిజామాబాద్ నుంచి 15 కిలోమీటర్లే. నిజామాబాద్ నుంచి అల్లిసాగర్ మంచి సైట్ సీయింగ్ ఉంది. ఆడ పార్కు, అది చూడడానికి అది లేకు, మంచిగా ఆడికి వచ్చి దోస్తులతో జర బయటికి పోవాలి, ఇట్లా సిటీ నుంచి రావాలనుకుంటే కనుక బెస్ట్ ప్లేస్. ఆడికి వచ్చి మంచిగా సైట్ సీయింగ్ చూసి వీడికి వచ్చి కడుపు నిండా తినిపోతే కిరాకు ఉంటుంది. మంచి ఇండ్లకు చికెన్తో పాటు ఉల్లిగడ్డ నిమ్మకాయ కూడా ఇచ్చారు. రప్ప 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 అయిపోతూనే ఉంది, ఆగేటట్టే లేదు ఇక్కడ, అంత రష్ ఉంది. మీరు కూడా ఇక్కడికి రావాలంటే కనుక ఎడపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా, కుర్నపల్లి విలేజ్. కుర్నపల్లి అని మీరు నేను కింద డిస్క్రిప్షన్లో మంచిగా దాని లొకేషన్ పెడతా, మీరు ఏ ఇబ్బంది పడకుండా చక్కగా వచ్చేయరు. ఇడికి ఇబ్బంది పడాల్సిన అంటే ఇట్లా ఆగమాగం ఉన్న రూట్లు అయితే లేవు, చక్కగా ఉండేది, చక్కగా వచ్చేయచ్చు. వీడికి వచ్చి జబర్దస్త్ తెలంగాణ కుర్నపల్లి చికెన్ని ఎంజాయ్ చేయరి ఉంటాం. అలా ఇట్లాంటి అద్భుతమైన ఫుడ్ మీకు చూపించడం అమ్మటం, మంచి మంచి జాగాలు మీకు చూపిస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరిలో చూపిస్తూనే ఉంటాం. మీరు చేయాల్సిన ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టి గుద్దురి. అట్లా మన సోషల్ మీడియా పేజెస్లో కూడా ఫాలో గారు. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయరు, ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా ఉంటాం. అలా ఎందరో తిండి పోతున్నాం. అందరికీ నా వందనాలు, బాయ్.